సుబ్బమ్మ గారు నన్ను గురించి చాలా విషయాలు చెప్పారు. అది నేను అతిశయోక్తిని అన్న కానీ నా మీద ప్రేమ కొద్దీ ఆవిడ చాలా మంచి మాటలు చెప్పారని అనుకుంటున్నాను. తర్వాత ఉపన్యాసం అన్నారు. ఈ ఉపన్యాసం అనేది అసలు అలవాటు లేదు. ఈ మైక్ ముందు వచ్చి మాట్లాడటం ఇది మొదటిసారో రెండోసారి. అందుకని నేను చెప్పబోయేదాకా ఉపన్యాసం అని నేను అనుకోవడం లేదు. ఏదో తెలిసిన విషయాలు చెబుదామని వచ్చాను ఇక్కడికి. తర్వాత ఆవిడ పిలవటంలో కూడా సినిమాల్లో కొత్త ముఖాలను ప్రవేశపెట్టడం, కొత్త పాళీలకి కవిత్వం రాయడానికి అవకాశాలు ఇవ్వడం, అలా కొత్త కంఠాలకు అవకాశం ఇద్దామని పిలిచారని నేను అనుకుంటున్నాను. మరి నేను ఎంతగా మీకు ఉపకరించే మాటలు చెప్పగలను, మీరు వినాలి. అది గాంధీ వైఖరి స్త్రీల పట్ల అన్నారు. అది గాంధీ గారి రచనల్లో, ఆయన ఉపన్యాసాల్లో, ఆయన వ్యక్తిగత జీవితంలో స్త్రీల పట్ల ఆయన వైఖరి ఎన్నో విధాల వ్యక్తమైంది. స్త్రీ జీవితం, మనుగడ, ఆవిడ బాధ్యతలు ఎలా ఉండాలి ఏంటి ఆయన చాలా అభిప్రాయాలు వెల్లడించారు. అందులో మంచి చాలా ఉన్నాయి. మరి వాటిని చెప్పుకున్న తర్వాత కొంత విమర్శన దృష్టితో కూడా మనం వాటిని చూడవలసి ఉంటుంది. ప్రస్తుత సమాజానికి అవి ఎంతపాటు ఉపయోగపడతాయని కూడా మనం చూడాలి. గాంధీ గారు స్త్రీ ఉన్నతురాలు, ఆవిడకి పురుషునితో సమంగా అన్ని హక్కులు ఉండాలి. మానసికంగా ఆవిడ చాలా బలమైన ఆవిడ. అందుకని స్త్రీకి ఎలాంటి చిన్న చూపు చూడటం కానీ అమర్యాద జరగటం కానీ జరగకూడదు. సీతారాముడు రాధాకృష్ణులు అంటున్నాం. సీత పేరు రాధ పేరు ముందు చెబుతున్నాం. దాన్ని బట్టే స్త్రీకి మన సమాజంలో చాలా గొప్ప స్థానం ఉన్నది అని అన్నారు. ఎంత గొప్ప స్థానం ఉన్నదో మేమందరం అనుభవిస్తూనే ఉన్నాం. చెప్పవలసిందేం లేదు ఇందులో. గాంధీ గారు చెప్పిన విషయాలు కొన్ని స్త్రీని గురించి ముందు ఒక రివ్యూలాగా చెప్పుకుని ఆ తర్వాత నేను అనుకున్నది ఏదో చెప్తాను వాటి మీదట. ఆవిడకి స్వేచ్ఛ పరిపూర్ణంగా ఉన్నది. పురుషుడు చేసే ప్రతి కార్యక్రమాల్లో ఆవిడ కూడా పాలు పంచుకోవచ్చు. ఆవిడ కూడా అన్ని పనులు చేయవచ్చు. ఈ సమాజంలో ఎందుకు పనికిరాని ఏ విశిష్టత లేని పురుషుడికి ఆధిక్యత చూపడం చాలా అవివేకం, అన్యాయం అన్నాడు ఆయన. తర్వాత స్త్రీ పురుషునితో సమానం అని చెప్పిన దగ్గర ఆయన ఏమంటాడంటే సమానమే కానీ ఇద్దరు ఒకలాంటి వారు కాదు అంటాడు. ఐడెంటికల్ కాదు అంటాడు. వారి వారి బాధ్యతలు వేరు, వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు వేరు అని. పురుషుడు ముఖ్యంగా సంపాదించవలసిన వాడు, కుటుంబాన్ని పోషించవలసిన వాడు. భార్య గృహ నిర్వహణ, బిడ్డలను కనడం, వాళ్ళను పోషించటం, భర్త తెచ్చినటువంటి ఆ అన్నాన్ని అందరికీ పంచిపెట్టడం, అది ఆవిడ పని అన్నారు. బాగానే ఉన్నది. స్త్రీ అబల కాదు, అబల అనటం చాలా అన్యాయం. పశు బలమే బలమైతే మగవాడు బలవంతుడే. కానీ మానసిక బలం అనుకుంటే స్త్రీ బలవంతురాలు అన్నాడు ఆయన. తర్వాత ఈ ఆస్తి హక్కుల విషయంలో మాట్లాడుతూ పురుషుడు ఎప్పుడు అధికారాన్ని కోరతాడు. ఆస్తి హక్కు అతనికి ఆ అధికారాన్ని సంక్రమింపజేసింది. స్త్రీ ఎప్పుడు కూడా పురుషుడు ఆస్తిలో కొంత అనుభవించడం, ధనవంతుడు భార్య అని చెప్పుకోవడంలో గర్వించడంతోనే తృప్తి పడుతుంది. అలా ఉండకూడదు అన్నారు. తర్వాత కొందరు స్త్రీకి ఆస్తి హక్కు సంభవిస్తే అవినీతికి పాల్పడుతుంది అని కొందరు అభిప్రాయాలు వ్యక్తపరిస్తే ఆయన దాన్ని ఖండించారు. మగవాడు ఆస్తి హక్కు కలిగి అవినీతికి పాల్పడుతున్నాడు అని మీరు ఒప్పుకుంటే స్త్రీ విషయంలో కూడా మనం ఒప్పుకోవాల్సి వస్తుందేమో అని ఆయన ఖండించాడు అలాంటి అభిప్రాయాన్ని. తర్వాత ఇంతకుముందే చెప్పాను, పురుషుడు బ్రెడ్ విన్నరు, కుటుంబానికి సంబంధించిన డబ్బు ఆహారం సమకూర్చవలసిన వాడు. స్త్రీ ప్రత్యేకంగా ఏ ఉద్యోగాలు చేయకూడదు. భర్తను మించి ఆవిడకు వేరే వ్యాపకాలు ఉండకూడదు. ఆవిడ ఇంటి విషయాలు, బిడ్డల విషయాలు, వాళ్ళ సౌకర్యాలు చూసుకోవడంతోనే ఆవిడకి సరిపోతుంది. కనుక ఆవిడ పెద్ద ఉద్యోగాల జోలికి పోనవసరం లేదు, అది మగవాడి పని అని అన్నారు. తర్వాత
స్త్రీల విషయం చెబుతూ చదువుకున్న స్త్రీలు, హంగు గల స్త్రీలు, అవకాశం ఉన్న స్త్రీలు, జ్ఞానరహితంగా ఉన్న వాళ్ళని, అజ్ఞానంలో ఉన్న స్త్రీలకి సాయపడాలి. వాళ్ళకి ఏం కావాలో తెలియచెప్పాలి. వాళ్ళు తమకు వ్యతిరేకంగా ఉన్న కట్టుబాట్లకు తిరుగుబాటు అయ్యేలాగా ప్రేరేపించాలి. ప్రజల్లోకి వెళ్ళి అట్లాంటి స్త్రీలు పల్లెల్లోకి వెళ్ళి తెలియని స్త్రీలకు ఎన్నో విషయాలు తెలియజెప్పాలి అని అన్నారు. సరే, స్త్రీ విద్య, పురుషుడి విద్య దగ్గర కూడా గాంధీ గారు ఇద్దరికి వేరు వేరు విద్య కావాలన్నాడు. పురుషుడు బయట విషయాలు సంపాదిస్తాడు కనుక బాహ్య విషయాలు ఆయనకు ఎక్కువగా తెలిసేలాగా విద్య గడపాలి. స్త్రీ గృహ విషయాలు చూసుకుంటుంది కనుక గృహ నిర్వహణ, పిల్లల పెంపకం అలాంటి విషయాల్లో ఆవిడికి, తర్వాత ఆవిడ చాలా పేషెంట్గా ఉండాలి. ఇంటి విషయాల్లో ఎంతో నమ్రత, విధేయత అన్నీ కలిగి ఉండాలి. అలాంటి విషయాల్లో ఆవిడకి ప్రత్యేకమైన విద్య గడపాలి అన్నారు. రాజకీయాల్లోనూ ఉద్యోగాల్లోనూ ప్రవేశించవలసిన స్త్రీలు తప్ప ఇంగ్లీష్ విద్య అవసరం లేదు. ఆ కాలంలో చెప్పారు ఆయన. ఒకవేళ ఇంగ్లీష్ పుస్తకాలు మనం చదువుకోవాలంటే వాటిని తెలుగులో తర్జుమా చేసుకుని చదువుకోవచ్చు. ఆ భాష నేర్చుకోవడానికి అట్టే టైము వృధా చేయవసరం లేదు అని చెప్పారు. తర్వాత స్త్రీల అలంకరణ విషయంలో కూడా కొన్ని అభిప్రాయాలు ఆయన చెప్పారు. స్త్రీ శృంగార వస్తువు కాదు, ఆట వస్తువు కాదు. ప్రత్యేకంగా పురుషుడిని ఆకర్షించడానికి ఆవిడ అలంకరించుకోవాల్సిన పని లేదు. పురుషుడు స్త్రీ నుండే జన్మించాడు, ఆమె రక్త మాంసాలు పంచుకొని పుట్టాడు. మరి అతనికి అది ప్రత్యేకత ఇవ్వడం ఏమిటి? ఇద్దరు అన్ని విధాలా సమానం అనుకున్నప్పుడు అతన్ని తృప్తిపరచడానికి ఈవిడ అలంకరించుకోవటం అంత బాగాలేదు. తర్వాత ఎంతో మంది ప్రజలు అజ్ఞానంలో, అంధకారంలో, పేదరికంలో బ్రతుకుతూ ఉంటే ధనిక వర్గ స్త్రీలు అలంకరణకు ఎక్కువ ఖర్చు చేయడం, టైం కానీ డబ్బు కానీ హాస్యాస్పదంగా ఉంటుంది. అలాంటి ధనికులైన స్త్రీలు పేదరికాన్ని, అజ్ఞానాన్ని, అస్పృశ్యతని, తర్వాత అపరిశుభ్రతని ప్రజల్లోంచి తొలగించడానికి తమ ధనాన్ని వెచ్చించాలి అన్నారు. అంటే మరి ఇక్కడ ధనిక పేద వర్గాలు ఒప్పుకోవడం, ఎక్స్ప్లాయిటేషన్ కూడా బహుశా ఆస్కారం ఉంటుంది అని ఆయన అనుకున్నారు, ఉండాలి అనుకున్నారు, అది వేరే సంగతి. తర్వాత స్త్రీలు సహజంగా ప్రేమ స్వభావాలు, ఒకరు బాధపడటం, ఒకళ్ళు ఇబ్బంది పడటం వాళ్ళు ఓర్చుకోలేరు. అందుకని అహింస పోరాటానికి చేయూతనివ్వగలిగిన వాళ్ళు స్త్రీలేను, యుద్ధాలకు వ్యతిరేకంగా పోరాడగలిగిన వాళ్ళు. అందుకని అహింసను జయప్రదం చేయాలంటే స్త్రీలు ముందుకు రావాలి ఉద్యమంలో అన్నాడు. తర్వాత అట్లని అస్పృశ్యత సంగతి కూడా చెప్తూ దేశంలో ఉన్నటువంటి 5వ వంతు జనాభాని అస్పృశ్యులుగా మనం భావించటం అది దేశానికి కీడు లాంటిది. ఇక్కడ కూడా స్త్రీలు ప్రేమించగల స్వభావం, హృదయం కలవాళ్ళు కనుక హరిజనుల నుండి, అస్పృశ్యుల నుండి ఎవరినైతే మనం అనుకుంటున్నామో వాళ్ళని కూడా తమతో సమంగా, తమ బిడ్డలతో సమంగా చూడగలిగిన నాడు హిందూయిజంలో ఉన్నటువంటి మత్తు పోతుంది. తర్వాత అప్పుడు మనం అసలు నిజమైన మానవులను అనిపించుకుంటాం. అందుకని ఇలాంటి విషయాల్లో కూడా స్త్రీ ముందుకు రావాలి అన్నారు. తర్వాత ఆయన కులాంతర వివాహాలు, వితంతు వివాహాలు ప్రోత్సహించాలి అన్నారు. తల్లిదండ్రులు బిడ్డలు వాళ్ళు స్వేచ్ఛగా ప్రేమించి పెళ్లి చేసుకుంటా ఉంటే అడ్డుపడకూడదు. అట్లా అడ్డుపడి బిడ్డల ఆత్మహత్యలకి తాము కారకులు కాకూడదు. తర్వాత యువకులు, ముఖ్యంగా 2వ పెళ్లి వాళ్ళు, యువకులు ఎవరైనా కూడా వితంతు వివాహాలు చేసుకోవడానికి ముందుకు రావాలి. కానీ ఏ వితంతు అయినా తను మరొక పెళ్లి చేసుకొని పాత జ్ఞాపకాల పవిత్రలో అలాగనే ఉంటాను అని కనుక అనుకుంటే ఆవిడని మనం బలవంత పెట్టవలసిన ఇది లేదు అని చెప్పారు. కట్నాల విషయంలో మాట్లాడుతూ ఈ కట్నం అనేది ఒక బాధగా తయారైంది సమాజానికి. తమ పిల్లలకి పెద్ద డిగ్రీలున్న భర్తలు రావాలని, తర్వాత తమ కులంలోనే అల్లుళ్ళు కావాలని తల్లులు ముఖ్యంగా
పట్టకూడదు అన్నారు. ఇలా పట్టినప్పుడు ఈ కట్నం అనేది పెద్ద సమస్యగా ఉండదేమో అన్నారు. కట్నం నిజంగా ఇవ్వవలసి తప్పదు అనుకున్న చోట అమ్మాయిలు పెళ్లి కాకుండా ఉంటానికి కూడా సిద్ధపడాలి. పుట్టిన ప్రతి స్త్రీ పెళ్లి చేసుకోవాలి అని అక్కడ లేదు. పెళ్లి చేసుకుని ఒక్కడికి సేవ చేసే బదులు పెళ్లి చేసుకోకుండా సమాజానికి మరో విధంగా ఆవిడ సేవ చేయాలి. అందుకని ఈ కట్నాన్ని వ్యతిరేకంగా కొందరు పెళ్లి మానుకోవటానికి కూడా సిద్ధపడాలి అమ్మాయిలు అన్నారు. ఏ కారణంగా అయినా చాలా మంది పెళ్లిళ్ళు కాకుండా ఉంటున్నారు అనుకోండి, అది వేరే సంగతి. కట్నమో మరొక కారణం. తర్వాత ఇంకొక విషయం, వివాహంలో కుటుంబ సమాజ సేవ ఆధ్యాత్మికత ప్రాముఖ్యం వహిస్తాయి. అవి మూడును. ప్రేమ అనురాగం అనేది 4వ స్థానం వహిస్తుంది అన్నారు ఆయన. ముఖ్యంగా స్త్రీ సేవకి అంకితం అవ్వాలి, అట్లయితేనే పెళ్లి చేసుకోవాలి అన్నారు. ఆయన ఈ విడాకులకి వ్యతిరేకం. ఎంతో మరి తప్పదు, ఇక కుదరదు పొసగుదవ సంసారం అనుకున్నప్పుడు, మరొక మార్గం లేదు అనుకున్నప్పుడు తప్పనిసరి భార్య భర్త నుంచి విడిపోవచ్చు. ఎందుకంటే ఇట్లా విడాకులు పుచ్చుకున్న సంసారంలో పిల్లల పెంపకం కుంటుపడుతుంది కనుక ఒకరి లోపాలను ఒకళ్ళు సమర్థించుకుంటూనూ అర్థం చేసుకుంటూనూ సర్దుకుంటూనూ గడపాలి అన్నారు. అట్లనే స్త్రీ పురుషులు వివాహంలో బిడ్డలు కావాలనుకుంటే తప్ప లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. అవసరం లేదనుకుంటే బ్రహ్మచర్యం ఆచరించాలి భార్యాభర్తలు కూడా అన్నారు. ఈ కుటుంబ నియంత్రణ పరికరాలు వాడి లైంగికంగా ఆనందిస్తాము అంటే ఆయన దాన్ని సమర్థించలేదు. అది పశు ప్రవృత్తి అని ఆయన అభిప్రాయం. తర్వాత ఈ స్త్రీల రక్షణ విషయం గురించి కూడా ఇద్దరు సమానులు అని అంటూ స్త్రీకి ఎల్లవేళలా పురుషుడు రక్షణగా ఉంటాడు అన్నాడు. వివిధ దశల్లో తండ్రి, అన్నతమ్ముళ్ళు, భర్త ఆమెకి రక్షణగా అండగా ఉంటారు. పవిత్రమైన స్త్రీని అసలు ఎవరు అగౌరవపరచడానికి సాహసించరు అని అన్నారు. మరి ఇప్పుడు అగౌరవపడుతున్న స్త్రీలందరూ మరి పవిత్రమైన వాళ్ళు కాదేమో నాకు తెలీదు. ఆయన చెప్పిన అభిప్రాయం నేను ఊరికే చెప్తున్నాను. ఈ ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ విషయంలో వస్తూ ఆయన అన్నది ఏంటంటే స్త్రీ సంరక్షణ, గో సంరక్షణ రెండు జరగాలి అన్నాడు. అంటే స్త్రీకి గోకి తేడా లేదనే మరి ఏమిటో నాకు అట్టే అవగాహన అవ్వలేదు. లేకపోతే ఇద్దరు సాధు జంతువులు, స్త్రీ కూడా సాధు జంతువు అనేమో అభిప్రాయం. గోరక్షణ, స్త్రీ రక్షణ రెండు జరగాలి అన్నారు. తర్వాత ఈ పడుపు వృత్తి విషయంలో మాట్లాడుతూ స్త్రీలు ఇలాంటి నీచ వృత్తికి దిగి బ్రతకడం చాలా అన్యాయం. పురుషుడు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యకు అన్యాయం చేసి పరస్త్రీల వ్యామోహంలో తిరగడం కూడా చాలా అసహ్యమైన సంగతి. అందుకని ఈ దుర్గంధం నుండి అలాంటి పడుపు వృత్తి చేస్తున్న స్త్రీలని వెతికి తీసి రక్షించి వాళ్ళకి ఏదన్నా మార్గం సూచించాలి అన్నారు. ఇలాంటివి ఆయన చాలా చెప్పారు. టైము విషయం దృష్టిలో పెట్టుకొని కొన్ని ఊరికే మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు గాంధీ గారు స్త్రీల పట్ల చెప్పిన విషయాలన్నీ ఆయన స్వానుభవంతోనూ జైన వైష్ణవ మతాల ప్రభావంతోనూ ముఖ్యంగా చెప్పాడని నాకు అనిపించింది. ఎందుకంటే వైజ్ఞానిక దృక్పథం కొంత లోపించినట్టు ఆయన చెప్పిన విషయాల్లో మనం గమనించవచ్చు. ఆయన సాహిత్యం ఈ నవజీవన్ మండల్ వారు ప్రచురించారు మొత్తం. అది చూస్తే ఆయన స్త్రీల పట్ల ఆయన అభిప్రాయాలు, మనం స్త్రీల విషయం మాట్లాడుకుంటున్నాం కనుక ఇక్కడ స్పష్టంగా తెలుస్తాయి మనకు. వివిధ దశల్లో ఆయన స్త్రీల పట్ల ఎలా ప్రవర్తించాడు, స్త్రీలను గురించి ఆయన ఏమనుకున్నాడు, ఎలా ఉండాలనుకున్నాడు, అవన్నీ తెలుస్తాయి. గాంధీకి నేను ఇక్కడ గాంధీ అంటే గారు అనటం లేదని నేనేదో అవమానకరంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు.
అందరికీ ఉన్న రెస్పెక్ట్ నాకు ఉంది. గారు అన్నంత మాత్రాన మర్యాద లేదని భావించింది. ఆయన చిన్ననాటి నుండి తన 13వ ఏటి నుంచి 14 ఏటి నుండి స్త్రీలు అంటే ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏర్పరచుకున్నట్లు అనిపించింది. 13వ ఏట ఆయనకు పెళ్ళయింది. భార్య 8 ఏళ్ల వయసు ఆవిడ. సంసార బాధ్యతలు, వయసు పరిణతి చెందకముందే సంతానం కూడా కలిగింది 4 వాళ్ళకి. ఈ విషయాలు మామూలుగా అయితే ప్రస్తావించవసరం లేదు. కానీ గాంధీకి స్త్రీల పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండటం, ఆయన ప్రభావం కొంతమంది ప్రజల మీద ఉండటం వల్ల మనం ఈ విషయాలు ఇక్కడ మాట్లాడుకోవటం, పరిశీలించటం జరుగుతూ ఉంది. ఆయన కుటుంబ బాధ్యత తెలియకముందే పిల్లల్ని కనడం అదంతా జరిగిందని చెప్పాను. మరి ఈ స్త్రీ పురుష లైంగిక సంబంధాల గురించి కూడా ఆయన కొన్ని ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మరి వాటిని మనం ఎంతవరకు సమర్థనీయం అనుకుంటామో అది కూడా చూడాలి. ఆయన చెప్పిన విషయాల్లో బిడ్డలు అవసరమైతేనే లైంగిక సంబంధాలు కావాలన్నారు. మరి ఆయన స్వవిషయాల్లో కూడా ఆయన లైంగిక ప్రవృత్తి కూడా మనం ఆయన రాసిన పుస్తకాల్లోనే తెలుసుకుంటాం. స్త్రీ ఆట వస్తువు కాదు, శృంగార వస్తువు కాదు. స్త్రీ పురుషుల్లో ఉన్నటువంటి కామ ప్రవృత్తిని అరికట్టాలి. బిడ్డలు అవసరం అనుకుంటేనే వాళ్ళు లైంగిక ప్రవృత్తిని సాగించాలి అన్నాడు. ఈ బ్రహ్మచర్యం భార్యాభర్తల మధ్య ఉండాలి అన్నాడు. మరి ఈ బ్రహ్మచర్యం అనేది ఎంతమంది పాటించగలం? ఈ లైంగిక ప్రవృత్తి అనేది శరీర ధర్మం అంటాడు ఎరిక్ ఫ్రామ్ ఇన్ హిస్ ఆర్ట్ ఆఫ్ లవింగ్ అనే పుస్తకంలో. సైన్స్ తెలిసిన వాళ్ళు, శరీర బయోలాజికల్ నీడ్స్ తెలిసిన వాళ్ళు అందరూ దాన్ని ఒప్పుకుంటాము, వ్యతిరేకించేది ఏం లేదు. అందుకని ఇలాంటి సందర్భాల్లో వైజ్ఞానిక దృక్పథం లోపించిందేమో గాంధీ గారి అభిప్రాయాల్లో అని చెప్పి నేను అనుకుంటున్నా. అది సరికాకపోవచ్చు. తర్వాత ఈ స్త్రీ పిల్లల్ని కనడం, గృహభారాన్ని వహించటం అన్నారు. స్త్రీ పిల్లల్ని కంటుంది, ఆవిడ శరీర ధర్మమే అది. కానీ పిల్లలకి ప్రేమ, భద్రత అనేది ఒక స్త్రీయే కాదు, భర్త కూడా పంచివ్వాలి. పురుషుడు బ్రెడ్ వినరు, స్త్రీకి వేరే ఉద్యోగాలు అవసరం లేదు అని అన్నారు. కొందరు సమర్థవంతమైన తల్లులు ఆర్థిక అవసరాలను బట్టి గృహాన్ని వదిలి బయటికి వెళ్ళి పనులు చేసుకోవాల్సి కూడా వస్తుంది. ఆయన స్త్రీ ఉద్యోగాలు చేయవసరం లేదన్నారు, వేరే ఆర్థిక అవసరాలకు పనులు చేయవసరం లేదన్నారు. మరి లక్షలాది స్త్రీలు తమ పురుషులతో పొలాల్లోనూ కర్మాగారాల్లోనూ పనిచేస్తున్నారు. మరి వాళ్ళ సంగతి ఏమంటాం? ఆయన బహుశా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాలు చేయవలసి లేదని అన్నారేమో, అది వేరే సంగతి. అలా సమర్థవంతమైన తల్లులు బయటికి పనికి వెళ్ళినట్టే పురుషుని కంటే మానసికంగాను మరో రకంగాను సమర్థవంతమైన స్త్రీ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడటంలో తప్పేం లేదు. పురుషుడి కంటే సమర్థనాలు అనుకున్న చోట ఆమె అయితే పనిచేయదు. అలాంటప్పుడు పురుషుడు ఇంట్లో గృహ నిర్వహణ, పిల్లల పెంపకం చూసుకుంటే తప్పేం లేదు, చూసుకోవాలి. ఎందుకంటే సంసారం అనేది ఇద్దరు నడిపిస్తే నడుస్తుంది, కానీ ఒక్కళ్ళు నడిపిస్తే నడిచేది కాదది. అందుకని అతని ఇంట్లో పనులు చేసుకోవటంలో తప్పలేదు. ఆవిడ వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి సంపాదించుకోవాల్సిన రోజులు ఇవి. ఆర్థికంగా ఇబ్బందులు అలా ఉన్నాయి. ఆ రోజుల్లో ఆయన చెప్పిన విషయం అది. తర్వాత ఈ లైంగిక విషయాల్లో కూడాను బ్రహ్మచర్యం అందరికీ సాధ్యం కాదని అనుకున్నాం. మరి ఆయన చెప్పింది అది మనం
ఒప్పుకోలేము. తర్వాత ఈ కట్నాల సంగతి చెప్పారు. కట్నం సమస్య ఉండకూడదన్నారు. స్త్రీకి ఆస్తి హక్కు లేని రోజుల్లో అది రానంత వరకు ఈ కట్నం అనేది సమస్యగా ఉండకపోదని నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ కాంట్రాసెప్టివ్స్ అవి వాడి లైంగికంగా సుఖం పడకూడదు అన్నాడు. ఈ రోజుల్లో పెద్ద కుటుంబాలు చాలా భారంగా ఉంటున్నాయి. అందుకని కుటుంబ నియంత్రణ చేసుకోవడం తప్పేం లేదు. మరి దానికోసం కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించడం కూడా తప్పేం లేదు, అవలంబించాలి కూడా. ఈ పాపులేషన్ ప్రాబ్లం అనేది అందరికీ తెలుసు. ఆయన బ్రహ్మచర్యం వహించమన్నాడు. అది సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను కనుక కుటుంబ నియంత్రణలో తప్పేం లేదు. తర్వాత ఈ విడాకుల విషయంలో కూడా సంసారం సమంగా సాగిన చోట పర్వాలేదు. ఇప్పుడు కుటుంబంలో ఆధ్యాత్మికత, కుటుంబ సేవ, సమాజ సేవ, ప్రేమ అనే తర్వాత వస్తుంది అన్నారు ఆయన. అసలు ప్రేమ, అనురాగం లేని చోట అసలు ఆ సంసారం నడవదు. సంసారం అనేది అసలు మొదలయ్యేది పరస్పర ఆకర్షణ, ప్రేమ, అనురాగం, ఒకరినొకరిని అర్థం చేసుకోవటం, ఒకరినొకరు సహాయపడటం, అలాంటి విషయాలతోనే సాగుతుంది. అలా ఉన్న చోటే ఆ ఇంట్లో పిల్లలకు కూడా సౌఖ్యం, ప్రేమ లభిస్తాయి. ఏ కారణాలుగానా లైంగికంగాను ఏ విధంగానూ అసంతృప్తి ప్రబలిన ఇళ్లలో తల్లిదండ్రులు ఎప్పుడు అసమ్మతితో వేగుతూ ఉంటే ఆ ఇంట్లో పిల్లలకి ప్రేమ అనేది అందదు, చేదు అనేది అందుతుంది. అట్లా చేదు పనిచేసే కన్నా వాళ్ళు విడిపోవటం, అందరినీ విడిపోమని కాదు, నూటికి ఒకళ్ళు కూడా విడిపోవడం లేదు. విడిపోవలసి వచ్చిన చోట విడిపోవటంలో తప్పేం లేదు. పొసగని చోట అతుక్కుని ఉండటం అది అసలు చాలా దారుణం అంటాను నేను. అందుకని వాళ్ళిద్దరికి పట్టలేదు అనుకుంటే విడిపోవడం మంచిది. ఇట్లా మనం గాంధీ అభిప్రాయాలు ఈ ప్రజాస్వామ్యంలో సమానత వీటికి ఎంతవరకు ఉపకరిస్తున్నాయి అనేది మనం చూసుకోవాలి. గాంధీ చెప్పిందంత తప్పని కాదు, అంతా విడనాడాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు మనం అన్వయించుకోగలం, ఎంతవరకు వాటి సహాయం తీసుకోగలం అనేది చూడాలి. తర్వాత ఈ ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్లో గోవుకి స్త్రీకి తేడా లేదు అన్నాడు. నాకు గుర్తుగా నచ్చలేదు ఆ విషయం. ఎంతో మూర్ఖుణ్ణి ఎలాంటి వాడినో మనం పశువు అని తిడతాం, అప్పుడు కూడా బాధపడతాం. పాపం పశువు ఏమనుకుంటుందో మనం ఇట్లా తిట్టినప్పుడు దానికి అర్థమైతే అరే ఇట్లాంటి వాడినా నాతో పోలుస్తున్నారు అని బాధపడతాను మనం అవుకుంటూ ఉంటాం. మరి అలాంటప్పుడు స్త్రీని గో సంరక్షణతో కట్టిస్తే అదేంటో మరి నాకు అర్థం ఒక నచ్చలేదు, ఎంతగానో మొత్తానికి నాకు అట్టే ఇది అనిపించలేదు. ఇప్పుడు ఈ విడాకుల విషయంలో కూడా హెక్టర్ హార్టన్ అనే ఆయన తన హ్యూమనిస్ట్ రెవల్యూషన్ అనే బుక్లో ఇది ఒక ఆపరేషన్ లాంటిది, శస్త్రచికిత్స లాంటిది అన్నారు. అవసరమైనప్పుడు శస్త్రచికిత్స చేయించుకుంటాం జబ్బులు, అట్లనే అవసరమైతే విడిపోవటం కూడా అవసరం. గృహంలో కావాల్సింది ప్రశాంతత, అందుకని అనురాగం, పరస్పర అర్థం చేసుకోవటం, ప్రేమ అవన్నీ చోటే కొంతవారాలు సాగుతాయి. అందుకని ప్రేమకి ఆఖరి స్థానం ఇవ్వడం, అనురాగానికి ఆఖరి స్థానం ఇవ్వడం అనేది నాకు అట్టే నచ్చదు. ప్రేమించముందు పెళ్లి చేసుకుంటున్నారో పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమిస్తున్నారో అది వేరే విషయం, కానీ మొత్తానికి ప్రేమ ప్రాతిపదికగా అర్థం చేసుకోవడం ప్రాతిపదికగా నడుస్తున్నాయి సంసారాలు. అవి లేని చోట గొడవగా ఉంది. అసలు ఈ స్త్రీ ఇలాంటి బానిస బ్రతుకు అనండి, లేకపోతే అసమానత అనండి, ఏమన్నా అవ్వండి, ఇలా బ్రతకడానికి మత గ్రంథాలే కారణమే. ఎందుకంటే వాటిల్లో చాలా వరకు మన స్మృతుల్లోనూ, తర్వాత సెయింట్ పాల్, ప్రాఫెట్ మహమ్మద్ ఎవరు చెప్పినా కూడా స్త్రీ సమానం అని. కానీ ఈ మత గ్రంథాలు, మత విషయాలు చెప్పే వాళ్ళు ఎవరు స్త్రీని పురుషుతో సమానంగా అని చెప్పటం లేదు. మరి గాంధీ గారు తన ప్రార్థనలప్పుడు ఒక చేతిలో భగవద్గీత, మరొక చేతిలో అన్ని మత గ్రంథాలు పట్టుకుని ప్రార్థనలు చేసేవాళ్ళు. ఆయన ఆ పుస్తకాలను చాలా క్షుణ్ణంగా కూడా అర్థం చేసుకున్నారు. మరి అందులో స్త్రీ పట్ల అనవసరమైన కట్టుబాట్లని విధించిన మత గ్రంథాలని, ఆ పార్ట్స్ని ఆయన మరి ఖండించలేదు, తెగనాడలేదు. అందుకని మరి గాంధీ గారు స్త్రీల పట్ల చెప్పినవి అసలు మూలంలో ఉన్నటువంటి దోషాన్ని
చెరపకుండా పై విషయాల్లాగా కూడా కొన్ని అనిపిస్తూ ఉంటాయి నాకు. అందుకని చెప్పి అవి ఈనాటి పరిస్థితుల్లో ఎంతవరకు ఉపయోగం అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ ఎంఎన్ రాయ్ స్త్రీల విషయంలో చెప్పిన విషయం ఒకటి నేను ప్రస్తావించాలనుకున్నా. స్త్రీలకి ఆర్థిక స్వేచ్ఛ ఉంటే ఈ సమాజంలో ఉన్నటువంటి పాత వ్యవస్థల్ని విడనాడి కొత్త వ్యవస్థ ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సుస్థిరత, సమాజ సుస్థిరత కూడా ఆవిడ సహాయపడాలి అంటే ఆవిడ ఆర్థికంగా స్వేచ్ఛాపరురాలు కావాలి. ఆర్థిక స్వేచ్ఛ, ఇతర సమానతలు ఆవిడకి కుటుంబాన్ని పటిష్టంగా చేసేటువంటి బలాన్ని చేకూరుస్తాయి అని అన్నాడు. కానీ కొందరు ఏమంటున్నారంటే స్త్రీకి ఆర్థికంగా స్వేచ్ఛ వస్తే అవినీతి, అరాచకం ప్రబలుతుందని కొందరు పురుషులు భయపడుతున్నారు. ఇక్కడ రాయి ఏమన్నాడంటే ఈ అరాచకం అనేది స్త్రీకి స్వేచ్ఛ వస్తే కాదు రావడం, మతము కట్టుబాట్లు అనే పేరుతో స్త్రీని అరాచకంలోకి తోసిన సమాజం నేటి స్త్రీ ఆ అరాచకం నుండి బయటపడడానికి స్వేచ్ఛ పోరాటం చేస్తున్నది. అందుకని ఆర్థిక స్వేచ్ఛ ఆవిడికి స్వేచ్ఛా పోరాటంలో సహాయపడుతుంది అని చెప్పారు. మరి ఇట్లా వివిధ దృక్పథంలో చూసుకుంటే గాంధీ గారు కూడా స్త్రీకి సమానత్వం కావాలి అన్నాడు. ఆర్థికంగా మాత్రం ఆవిడ స్వేచ్ఛగా ఉండవలసి లేదని అన్నాడు. అందుకని ఆర్థిక స్వేచ్ఛ కావాలనేది నేను ఇక్కడ చెప్పవలసి వచ్చింది. ఇలా కొంచెం విమర్శన దృష్టితో మనం చూసుకుని ప్రస్తుత స్వేచ్ఛా పిపాస కలిగిన స్త్రీలకు గాంధీ గారి అభిప్రాయాలు నిజంగా చేదోడు వాదోడుగా ఉంటున్నాయో లేకపోతే ఊరికే కనుతుడుపుగా ఉంటున్నాయో చూడాలి. గాంధీ గారు రాజకీయ ప్రయోజనాల కోసం కూడా స్త్రీలను ఆకట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే సగం జనాభా ఉన్నాం కదా, అందుకని కూడా కొన్ని సిద్ధాంతాలు ఆయన స్త్రీల పట్ల స్థిరీకరించి చెప్పారేమో. ఏదేమైనా మంచి ఎక్కడున్నా గ్రహించడానికి మనం సిద్ధపడాలి. చెడుని తెగనాడి మన కావలసినవేంటో మనం తెలుసుకొని మనకు పనికిరాని కట్టుబాట్లకి ఎదురు తిరుగుదామని అనుకుంటున్నాం. మరి ఉపన్యాసాల వల్ల ఎదురు తిరుగుతున్నామని కాదు, మరి అది ఎంతవరకు చేయగలం. సుబ్బమ్మ గారు లాంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, మేము ఎంతవరకు సహాయపడగలం అనేది ఇంకా చూడాలి. ఈ అవకాశం ఇచ్చిన సుబ్బమ్మ గారికి చాలా థ్యాంక్స్. ఓపికగా విన్న మీకు కూడా నా ధన్యవాదాలు.